దీని మీద టార్గెట్ చేస్తాను. పట్టురాని ఒరే పడిందిరా, ఒక్క పడింది కొట్టేలోపు. చూడు చూడు చూడు, పురుగు ఉంది చూడండి రోయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ నరసింహ సూపర్ మార్కెట్. ఈరోజు మనమైతే పనస తోటకి అయితే వెళ్తున్నాము. మన లక్ష్మీ నరసింహ సూపర్ మార్కెట్లోకి పనసకాయలు అయితే తీసుకునేదానికి ఈ వాటర్ క్యాను, ఈ ఆయుధాలన్నీ తీసుకొని అయితే ట్రాక్టర్ వేసుకొని వెళ్తున్నాము. నేను, నవీన్, నెక్స్ట్ వచ్చేసి అన్నమయ్య, మా నాన్న శ్రీకర్ అయితే ముందు బైక్లో అయితే వెళ్ళారు. సో ఇలా అసలు వెళ్తూ ఉంటే ఈ దారిలో అసలు ఈ డ్యామ్లు, ఈ వాటరు, నెక్స్ట్ అసలు చాలా గ్రీనరీగా మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ ఒక 9 o'clock అలా అయితే స్టార్ట్ అయ్యాము. అసలు చుట్టుపక్కలంతా పచ్చగా, క్లైమేట్ చాలా కూల్గా, చాలా బాగుందన్నమాట. అసలు ఈ టైర్ చూడండి, అసలు ఇది ఎంత స్లోగా కనబడుతుందో చూడండి. ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది. అసలు అది చూడండి, ఆగిపోయినట్టు కనబడుతుంది. సో ముందుకు వెనక్కి అలా చాలా బాగా వెళ్తుంది. సో మనం దారిలో వెళ్తుంటే ఇలా ఈ ఎడ్ల బండి అయితే కనబడింది. అసలు అయితే చుట్టుపక్కల చూస్తూ ఉంటే చాలా బాగుందన్నమాట. చుట్టూ కొండలు మన మధ్యలో ఇల్లు, అసలు అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చూడండి మొత్తం కొండలే, ఫోర్ సైడ్స్ కొండలు అనమాట. చాలా ప్రశాంతంగా, అసలు అదేదో ప్యూర్ ఎయిర్లో పనస తోటకు దారేది కదా, యాక్చువల్గా స్వర్గానికి దారేది అని ఈ టైటిల్ అయితే పెడదాం అనుకున్నాము. చూడండి ఎంత ప్రశాంతంగా, చాలా గ్రీనరీగా, చాలా బాగుంది. అసలు చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. సో అలా ఇలా వెళ్తుండే కొద్దీ మనం వెళ్ళాల్సిన ఈ పనస తోట అయితే వచ్చేసింది. యాక్చువల్గా అది పనస తోట కాదన్నమాట, మామిడికాయల తోటే. సో ఆ మామిడికాయల తోపులో వచ్చేసి 2-3 పనసకాయలు మామూలుగా ఉన్నాయి. వాటిని వచ్చేసి తీసుకొని ఇప్పుడు ఆ కాయలు కట్ చేసుకొని మనం తీసుకెళ్ళాలి. లోపలికి వెళ్దాం. చూడండి, ఇదే ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళేదే మన వెళ్ళాల్సిన తోట దారి. చూడండి, నాన్న ఆడ స్లిప్ అవుతూ ఉన్నారు బైక్లో. ముళ్ళ కంపులు మధ్యలో అసలు చూడండి తగులుతూ ఉన్నాయి. అంతా పడుకున్నాము. ఎదురుగా ఉండే అతను కూడా సైడ్కి వెళ్ళిపోయాడు. అన్నమయ్య డ్రైవింగ్కి చాలా బాగా అయితే డ్రైవ్ చేశాడు అబ్బాయి. చూడండి ఎన్ని అసలు ముళ్ళ కంపలు, ఈ కంప చెట్లు ఇలా అసలు అయితే చూడడానికి అయితే చాలా బాగుండింది. అసలు ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా అలా ఉండింది అనమాట. ఎందుకంటే చుట్టూ చూడండి, అసలు ఈ గ్యాపుల్లో అయితే మనం ఈ దిండు దుప్పటి అసలు తెచ్చుకునేసి హ్యాపీగా ప్రశాంతంగా ఈ వనభోజనాలకు వెళ్తారు కదా, దానికైతే పర్ఫెక్ట్ ప్లేస్. సిట్టింగ్ అయినా దేనికైనా చాలా బాగుంది. అసలు క్లైమేట్ అయితే చూడండి, అన్ని మాడి చెట్లు, గ్యాపులు ఎంత బాగుందో చూడండి. కూర్చునేదానికి నీట్గా ఉంది. అలా అలా డ్రైవ్ చేసుకుంటూ నవీన్ అయితే ఒక సైడ్ వీడియోస్ తీస్తున్నాడు. ఇలా అయితే వచ్చేసాము ఫైనల్గా తోటలోకి అయితే. వీడియోలు తీసే గ్యాప్లో పైన అయితే నవీన్ అయితే తగిలించుకుంటా ఉన్నాడు కొమ్మలు. చూడండి, అలా లోపలికి వెళ్ళే కొద్దీ అదేదో తోటలోకి వెళ్ళినట్లేదు, గుహలోకి వెళ్ళినట్టే ఉంది. చూడండి అంతా ఈ సైడ్ మాడి చెట్లు, ఈ సైడ్ మాడి చెట్లు రెండు వచ్చేసి అటాచ్ అయితే ఉన్నాయి. ఈ కాపు చూడండి, అంటే కట్ చేశారు, మామిడికాయలన్నీ కోసేశారు, కానీ ఈ కాపు అయితే ఇంకా ఉంది. కొన్ని మామిడికాయలు వదిలేస్తారు కదా, ఇంకా చిన్న పిందులుగా ఉంటాయి అనేసి అవన్నీ బాగా అయితే కాపు కాసాయి. ఈ సైడ్లో చూస్తే యువతల చిన్న కాలువ ఉందన్నమాట. ఒరే, ఈ మాడి తోటల మధ్యలో కాలువ నుంచి వచ్చిందిరా స్వామి అనుకున్నాను అసలు. చూడండి దూకాడు మనోడు. ఎంగుతారు రే, కొడతారు రే. తొడగలేనా తొడగలు పెరుగుతాండి. పడ్డా మనకు కొత్త కాదు, ఇక్కడ ఆల్రెడీ పడిపోయింది మాడికాయ. మాడికాయలు పడిపోయండి, మళ్ళా మనం బీకినాం అనుకుంటారు వీళ్ళు, వేసేసాం అనుకోండి. ఇంకా ఈ కాలువ నుంచి వచ్చిందిరా అనేసి దాని దగ్గరికి అయితే వెళ్ళాను. అసలు చూడండి, ఈ అవతల మాడితోపే, ఈ అవతల మాడితోపే మధ్యలో వచ్చేసి కాలువ ఉంది. ఎక్కడ ఇవన్నీ ఏడగట్టారో, ఎప్పుడు కట్టారో, ఎప్పుడు విత్తనాలు నాటారో, ఎప్పుడు ఈ చెట్లే చూడండి సూపర్గా ఉన్నాయి. కాయలు అయితే బాగా రంగు వచ్చాయి, బాగా మాగున్నాయి. దీని మీద టార్గెట్ చేస్తాను.
ఒరే పడిందిరా, పక్క పడింది కొట్టేలోపు. చూడు చూడు చూడు, పురుగు ఉంది చూడండి రోయ్. సో అందుకే మాగినేటి నీట్గా చూసుకొని తినాలి. నందిగాడు వచ్చా అనుకున్నాడా? యాంగిల్ ఆఫ్ పోజ్ చూడండి. నరేంద్ర The land, purity of అందరం పనిముట్లు తీసుకొని పనసకాయల కోసం వెళ్తున్నాం. ఇటు చూడు, ఇటు నడవడానికే కష్టపడతా ఉంటాడు. పనసకాయల కాపు అయితే చాలా బాగా అయితే ఉందన్నమాట. ఒక్క చెట్టుకే దగ్గర దగ్గర 40 కాయలు అలా ఉన్నాయి. చూడండి ఎంత హైట్గా ఉన్నాయో, టాప్ వరకు కూడా కాయలు అయితే ఉన్నాయి. సో మన వాళ్ళు అయితే ఇంకా వీడియోలు తీయడం అది తీయడం స్టార్ట్ చేశారు. ఇలా మాగిన కాయలు ఉంటాయి కదా చూడండి, ఇవన్నీ కింద అయితే పడిపోయి ఉన్నాయి. అన్నమయ్య చాక్ తీసుకొని అయితే కోస్తున్నాడు. చూడండి ఇది ఎక్కువగా మాగి ఆ సైడ్ అంతా కులిపింది అనమాట. ఎనువులు ఎక్కువ ఎందుకు బతుకుతానంటే ఇవన్నీ శ్రీకర్ అయితే చూడండి తాడు పట్టుకొని ఉన్నాడు. యాక్చువల్గా కాయలు టాప్లో ఉంటాయి కదా, అవి వచ్చేసి అలాగే కట్ చేస్తే కింద పడి పగిలిపోతాయి. సో ఒక గోతానికి వచ్చేసి హోల్ చేసేసి ఈ దారం వచ్చేసి కట్టేస్తే, ఒక సైడ్ కట్టేస్తే ఇంకో సైడ్ వచ్చేసి ఆ గోతాన్ని ఆ కాయ లోపలి దించేసి కట్ చేసేసి చిన్నగా లైక్ మనం వాటర్ లాగుతాం చూడండి, సేత్తాం చూడండి బాయిలోంచి, అలా చిన్నగా వదులుతారనమాట ఇలా. సో ఈ తాడు వదిలేస్తే నవీన్ పైనుంచి తాడు పట్టుకొని దింపేస్తాడు కొంచెం కొంచెం. సో ఆ నుంచి వచ్చేసి మన వాళ్ళు ఇలా వేసేసి కాయనైతే కింద తీస్తారు. లేకపోతే ఏమవుతుందంటే కాయ అనేది పైనుంచి డైరెక్ట్ వదిలేసేస్తే కాయ పడి పగిలిపోతుంది. యాక్చువల్గా 4-5 కాయలు పగిలిపోయి కిందకు వదిలేస్తే ఇలా పగిలిపోతాయి అన్నమాట. చూడండి ఇది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇంత పెద్ద కాయలు. అందుకనేసి ఇలా చేస్తే నీట్గా వచ్చేసి ల్యాండ్ అవుతుంది కిందికి. కొట్టండి ఎంచుకోండిరా, అవి మళ్ళీ ఎంచలే వదని పక్కన ఒకటి పెడతారు. అయితే ట్రాక్టర్కి అయితే తెంపిన కాయలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటైతే వీళ్ళు ముగ్గురు ఎక్కిచ్చేసారు. అలా ఇలా ఆడుతూ పాడుతూ అయితే పనసకాయలన్నీ ట్రాక్టర్కి అయితే ఎక్కిచ్చేసాము. చూడండి ట్రాక్టర్ మొత్తం నిండిపోయింది. ఇవంతా ఒక 2-3 చెట్ల కాయలే అన్నమాట. ఇవన్నీ ఫుల్ అయిపోయింది ట్రాక్టర్ అయితే. దగ్గర దగ్గర ఒక 150 కాయల దానికైతే ఉంటాయి. వాడు తెలివైనడు. బాహుబలి పైనుంచి నీళ్ళు తాగుతాడు. ఆఫ్ చేసేసాడు. ఇప్పుడు అన్నం వేస్తాడు. చిలక నవ్వు ఫ్రెండ్స్, ఆయన కనబడుకుండా అబ్బా అబ్బా బాహుబలి నీళ్ళు తాగుతాడు. బాహుబలి చిన్న తమ్ముడు బల్లాలు దేవా. తెచ్చుకున్న గ్లాసులు అయితే అయిపోయాయి. సో అందుకని వాటర్ ఇలా అయితే తాగుతున్నాము. సో అంతా అయిపోయింది. ఇంకా ఇంటికైతే జర్నీ స్టార్ట్ చేసాము. అసలు అయితే ఈరోజు చాలా బాగుండింది అనమాట. ఈరోజు అంతా చాలా పీస్ఫుల్గా చాలా బాగుండింది. మొత్తం చుట్టూ కొండలు ప్రశాంతంగా ఉండింది అనమాట. లిటరల్గా మైండ్ అయితే ఫుల్ హ్యాపీ. ప్రాసెస్ కంప్లీట్, గోయింగ్ టు హోమ్. ఇంకా మేమందరం స్టార్ట్ అయ్యాక మధ్యలో విలేజెస్ ఉంటాయి కదా, అక్కడైతే పనసకాయలు అమ్మడానికేనా అని అన్నారు, కొనుక్కుంటాననేసి. సో అవును అని చెప్పేసాము. సో ఇంటికి అదే షాప్కి వెళ్ళే గ్యాప్లో 4-5 పనసకాయలు అయితే మధ్యలోనే అమ్మేసామన్నమాట. సో అదన్నమాట ఈ పనసకాయల తోటకి దారేది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు LKM అన్నమాట.